మొట్టమొదటిగా నాకు దేవాతి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నా చెల్లిస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ పాస్టర్ బిషప్ సురేష్ అయ్య గారిని బట్టి, మళ్ళీ కిరణ్ అయ్య గారిని బట్టి నా చెల్లిస్తాను. మళ్ళీ కమిటీ మెంబర్స్, ఇక్కడ కూర్చున్న ప్రతి కమిటీ మెంబర్స్ని, మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నా చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశించుగాక. మళ్ళీ సమయంలో మనం అందరం కళ్ళు మూసుకున్నైతే దేవుని వాక్యము విందాం. అందరం కళ్ళు మూసుకుని మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. ఎంతసేపు దేవుని స్తుతించినాం. ప్రభా, కేవలం ఏమున్నామో మీ కృప ద్వారానే. నిజంగా ఆయన కృప లేనిది మనం లేము. ఆయన కృప ద్వారా మనల్ని క్షమించి కడిగి ఈరోజు మనకు అన్ని ఇచ్చినందుకు, ఈ స్థలంకి తీసుకొచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సమయంలో అదేవిధంగా దేవా, నా హృదయం నీ చేతికి అప్పగిస్తాను అడుగుదాం. దేవా, ఈరోజు నా మనస్సుని చేతికి అప్పగిస్తాం. ప్రభా, మీ ఆత్మతో నింపినైనా తండ్రి, మీ వాక్యం విని వాక్యం నడవడానికి శక్తిని, సహాయం అందచేయమని దేవునికి మొరపెడదాం. మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. జీవంగల్లో గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ సమయం బట్టి నాలో ఎంతసేపు మీరు స్తుతించినాం, ఆరాధించినాం, మీ కార్యాలు విన్నాం. మీరు ఏ విధంగా ఈ యొక్క ఫెలోషిప్లో పట్టణం చేస్తున్నారో ప్రభా, నూతనంగా ఉమెన్స్ ఫెలోషిప్ నేను ప్రారంభించారు నా చెల్లిస్తాను. ప్రభా, మీ యొక్క శిశువు ప్రభా తోమాయ్ గారి గురించి వినే కృపనిచ్చిన వందనాలు. ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకున్న కృపనిచ్చిన వందనాలు. అదేవిధంగా సందర్భంగా వాక్యం వినే కృపను అనుగ్రహించండి. వాక్యానుసారంగా నడిచే కృపను అనుగ్రహిస్తున్నందుకు మరియు మా మనసుతో హృదయంతో మేము వాక్యం విని ప్రభా మనం బలపరచండి కోర్చు. ప్రభా, మన వాక్యం బోధిస్తున్న మీ చేతికి అప్పగిస్తున్న ప్రతి బిడ్డలను వాతావరణం టెక్నాలజీ మీ చేతికి అప్పగిస్తూ మీ రక్తంతో చెల్లిస్తున్న యేసు క్రీస్తును ప్రార్థిస్తుంటాను. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతసేపు మనము తోమా అయ్య గారి గురించి విన్నాం. మళ్ళీ తోమా అయ్య గారి ఒక క్యారెక్టర్ చూద్దాం. ఓకే, ఆయన ఏంటంటే సేవ చేసే గుణం ఉంది. హల్లెలూయా. సో మనం అందరం కూడా అంటే అక్కడ కూడా శిష్యులు ఆయన ఒక ట్యాగ్ ఇచ్చారు. ఏందని? డౌటింగ్ థామస్, రైట్? అనుమానం పడే తోమా గారు. సో పిల్లలకు కూడా ఆ పాటలు నేర్పిస్తూనే ఉంటాం. బట్ కానీ ఆయన ఎంత గొప్ప సేవ చేసినాడో మనము చూసినాం. భారతదేశంకి వచ్చి దేవుడు అప్పగించిన పనిని ఆయన దేవుని సేవకుడిగా, దాసుడిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆ సేవ గుణము కలిగించుకోవాలి. మళ్ళీ ప్రియాంకమ్మ గారు అన్నారు, నా బెస్ట్ దేవునికి ఇస్తాను, నా గ్రేట్ థింగ్స్ నేను దేవునికి అప్పగిస్తాను. ఈరోజు సర్వింగ్ గాడ్ విత్ అవర్ బెస్ట్ టాపిక్, అంశం ఏంటంటే సర్వింగ్ గాడ్ విత్ అవర్ బెస్ట్. దేవుని సేవించడం, మనకున్న సమస్తంతో అన్ని మంచి దాంతో దేవుని సేవించాలి. హల్లెలూయా. మళ్ళీ తోమా గారు కూడా తనకున్న అంతట్లో కూడా దేవునిని సేవించాడు. హల్లెలూయా. సో తనకున్న ఆరోగ్యంతో, బలముతో, మనసుతో, శక్తితో అన్నిటి కూడా ఆయన ప్రాంతం వదిలిపెట్టి భారతదేశంకి వచ్చి సేవను ప్రారంభించాడు. సో మనం కూడా మనకున్న కంఫర్ట్ జోన్ నుంచే, మనకున్న అన్నిటిలోంచి కూడా దేవుని సేవ చేయాలి. మీరు అందరూ చేస్తున్నారు, గుడ్. కానీ ఇంకా ఎక్కువగా మనము సేవ చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి మన నుంచి దేవుడు కోరేది ఏందో తెలుసా? దేవుడు మన నుంచి కోరేది ఏం తెలుసా? మన ధనం కాదు, మన ఆస్తులు కాదు, మన నుంచి వచ్చే ఆరాధన, వర్షిప్. ఆరాధన నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు తెలుసా? ఆరాధన హృదయం నుంచి చేస్తావు, నాట్ ఫ్రమ్ లిప్స్. పెదవుల నుంచి ఆ దేవుడు ఆరాధన కోరట్లేదు. ఆరాధన హృదయం నుంచి. అంటే దేవుడి నుంచి నీ నుంచి ఏం కోరుతున్నంటే ఆయనను ప్రేమించడం, సమస్తం ఆయన నువ్వే అని ఆయనకు అంకితం అయ్యే ఆలోచన దేవుడు కలిగించాడు. సో కాబట్టి ఈరోజు క్యాన్ వి డివోట్ అవర్ సెల్ఫ్ టు గాడ్? దేవునికి మనము అంకితం అవుతామా? మన అంకితం దేవునికి డివోట్ అంటే అంకితం అయినప్పుడు అంటే మన మనసు, ఆలోచన, మన హృదయము, మనకున్న అన్ని టాలెంట్స్, జ్ఞానము, తెలివి, నాలెడ్జ్ అన్నీ కూడా దేవునికి అంకితం చేసేయాల, అర్పితం దేవునికి చేసేయాల. వెన్ యూ గివ్ ఇట్ టు గాడ్, వీటన్నిటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు, మళ్ళీ తిరిగి మనకు అప్పగిస్తాడు, మల్టిప్లై చేస్తాడు. సో అది దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటున్నాడు. సో సేవ గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం.
సో దానికంటే ముఖ్యంగా కీ మనం చూద్దాం ఇక్కడ. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి 40 వచనం వరకు చూద్దాం. సేవ అంటే ఏంది? వాట్ ఈస్ ద కీ థింగ్? యేసుక్రీస్తు వారు లోకంకి వచ్చినప్పుడు ఇదే ఫాలో అయినాడు. తర్వాత ఆయన మనకు కూడా ఇదే అప్పగించాడు. చదవండి, తెలుగులో చదివించాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి 40 వచనం వరకు చదువుదాం. అప్పుడు రాజు నా తండ్రి చేత రండి, నీతిమంతులు హల్లెలూయా. సో ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మనల్ని ఈ లోకంకి ఒక మిషన్ మీద పంపించాడు. హల్లెలూయా. ఒక మిషన్. తోమా గారు ఒక మిషన్ మీద భారతదేశంకి వచ్చాడు. ఏంది ఆ మిషన్? దేవుని ప్రేమ చూపించడం, దేవుని సేవ పరిచర్య స్థాపించడానికి చూపించడానికి వచ్చాడు. సో మనకు కూడా ఒక మిషన్ ఇచ్చాడు దేవుడు. అందరూ అనవచ్చు ఓన్లీ సేవకులే సేవ చేయాలి. నో, ప్రతి క్రైస్తవునికి, ప్రతి మనిషిని, దేవునికి వచ్చే ప్రతి జీవం కలిగిన వ్యక్తి ఒక మిషన్ మీద పంపించాడు భూమిలోకి. ఆ ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు. సో హ్యూమన్ బీయింగ్ లోకంకి వస్తుంటే ఒక మిషన్ మీద వచ్చుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో మిషన్ ఏంటంటే దేవుని ప్రేమ చూపించడము. మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న సెల్ఫ్ ఇది మనం తొలగించాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు నాకు బట్టలు ఇచ్చినావు, నాకు నీళ్ళు ఇచ్చావు, అన్నం ఇచ్చావు, ఎవరికి ఇచ్చినావు? అదే నీకు నువ్వు రాలే కదా దేవా అంటే, అట్లా ఉన్న వాళ్ళకు, ఆకలితున్న వాళ్ళకు అన్నం పెట్టినప్పుడు యు గివింగ్ టు మీ. దాహం ఉన్న వాళ్ళకు వెన్ యూ గివింగ్ వాటర్, హెల్పింగ్ హిమ్, యు ఆర్ హెల్పింగ్ మీ. చెరసాల్లో ఉన్న బంధకాలంలో ఉన్న వాళ్ళకు నువ్వు పోయి దర్శించినప్పుడు నువ్వు నన్ను దర్శించినట్లు లెక్క. అంటే ఇక్కడ ఫిజికల్ జైల్, ఫిజికల్ హంగర్, ఫిజికల్ థర్స్ట్, ఫిజికల్ నీడ్ గురించి మాట్లాడలేదు. చెరసాలంటే, బంధకాలంటే ఒత్తిళ్లతో చాలామంది గృహంలో సంతోషం లేకున్నారు, చాలామంది హృదయంలో బాధతో ఉన్నారు, ఒత్తిళ్లతో కష్టాలతో చిక్కబడి ఉన్నారు. వాళ్ళు చెరసాల ఖైదీలో ఉన్నట్టే ఉన్నారు, సంతోషం రాదు. అట్లాంటి వాళ్ళను దర్శించి వాళ్ళకి ఏం చేయాలా? విడుదల కలగజేయాలి. హల్లెలూయా. సో దేవుని ఆత్మతో నింపబడి నువ్వు వాళ్ళని దర్శించి ఆ విడుదల వాళ్ళకి కలగజేసినప్పుడు నువ్వు దేవుని దర్శించినట్టే, దేవునికి నువ్వు సహాయం చేసినట్టే. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు అమ్మగారు చెప్పింది, ప్రియాంక గారు, దేవుడు తన తండ్రికి ఇచ్చిన విషయాన్ని ఆయనేమో నా తర్వాత ఎవరు, సో షీస్ దేర్ టు టేక్ దట్ వర్క్. ఓకే, చెప్పింది, ఎవరన్నా కావచ్చు. సో సేమ్ వే మన తండ్రి పని మనం ఎవరు తీసుకోవాలి? సి వీ షుడ్ హ్యావ్ ఎ డిజైర్. మనం సేవ అంటే మనం ఏమనుకుంటామంటే ఒక సంఘం నడిపిస్తూ, కాంటెస్ట్ ప్రేయర్ మీటింగ్ నడిపిస్తూ, ఫాస్టింగ్ ప్రేయర్ నడిపిస్తూ, మళ్ళీ తర్వాత లెంత్ ప్రేయర్స్ నడిపిస్తూ, తర్వాత ఇంకా ఫంక్షన్స్ ఉంటే మనం వెళ్ళి స్టేజెస్. దట్ ఈస్ నాట్ ఓన్లీ, అదొక్కటే కాదు పరిచర్య. ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఏంటంటే హెల్పింగ్ పీపుల్. మన మనుషులు పట్టే జాల వల్ల ఎట్లా అవుతుంది? వెన్ వి గో టు దెమ్, బయటికి వెళ్ళాలి, మనం వాళ్ళకి కలవాలి, దేవుని ప్రేమను చూపించాలి, క్రీస్తు ప్రేమను, క్రీస్తు త్యాగంని మన ఫెలోషిప్లో వాళ్ళకి కనిపించాలి. వాళ్ళ నీడ్స్ మనము నీట్ కావాలి. అంటే డబ్బులు ఒకటే కాదు. వీ డోంట్ హ్యావ్ మనీ. కొంత డబ్బులు ఉండొచ్చు, ఇవ్వచ్చు. డబ్బు లేనప్పుడు ఎట్లా? హౌ? డబ్బు లేనప్పుడు ఎట్లా? యేసుక్రీస్తు వారు డబ్బులతో సేవ చేసినాడా? నో. డబ్బులతో ఆయన మల్టిప్లై చేసినాడా? శిష్యులకు రొట్టెలు చేపలు డబ్బులతో పెట్టాడా? నో.
సి డబ్బులు లేనప్పుడు డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు లేనప్పుడు ఆయన శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలను మనం కూడా చేయాలి. అంత కమిట్మెంట్ దేవునితో ఉండాలి, అంత వర్షిప్ దేవునికి అప్పగించాలి. ఎప్పుడైతే నీ పూర్ణ మనసు హృదయంతో ఆయన దేవుని ఆరాధిస్తావో ఆయనకున్నవన్నీ మనకు వస్తాయి. ఎందుకు యేసుక్రీస్తు లోకంకి ఎందుకు వచ్చాడు? ఆయన మనకి అనుకొచ్చాడు. ఆయనతో పాటు మనల్ని పరలోకం రాజ్యంలో కూర్చోడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ముందర కూర్చోబెట్టడానికి రాలేదు, ఆయన వెంకలు కూర్చోబెట్టడానికి రాలేదు, ఆయన కింద కూర్చోబెట్టడానికి రాలేదు. ఎక్కడంట? ఆయన పక్కకు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన తండ్రి గారు మనల్ని ఆయనతో పాటు ఈక్వల్గా చూస్తున్నాడు. అందుకని ఆయన ఈక్వల్గా చూస్తారు కాబట్టి పాత నిబంధనలో ఆది కాండంలో ఆదం నుంచి అవ్వని ఎక్కడ తీసినారండి? పక్కన. ఈక్వల్. ఆయన మెంటాలిటీ అండ్ నేచర్ ఈక్వల్, ఆల్ ఆర్ వన్, ఒకటిగా ఉండాలి, వన్నెస్. అందుకని వివాహపు మ్యారేజ్ అనేప్పుడు అంటారు కదా, ఒకటిగా ఏక శరీరం. హల్లెలూయా. ఆయన మెయిన్ ఉద్దేశం ఏక శరీరం, ఒక మనస్సుగా మనమంతా కూడా ఒక శరీరంగా ఉన్నాం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని సంగమా, ఆయన స్వభావం కలిగి మనం ఉండాలి. తర్వాత ఈ యొక్క పాత నిబంధన ఉంది, నూతన నిబంధన ఉంది. మన పాత నిబంధనలో నూతన నిబంధనలో సేవ గురించి ఏం రాయబడింది మనం ఇక్కడ చూద్దాం. ఓకే. సో పాత నిబంధనలు ఏం భాష వాడతారు? హీబ్రూ భాష వాడతారు. నూతన నిబంధనలు ఏం భాష వాడతారు? గ్రీక్ వాడతారు. రైట్. సో ఇప్పుడు మన హీబ్రూలో కొన్ని వర్డ్స్ నేను చెప్తాను, ఇంగ్లీష్లో రాసుకున్నాను, దాన్ని మనము చూద్దాము. సో ఫస్ట్ థింగ్ సాబా. సాబా అంటే ఎక్కడుందంటే సంఖ్యాకాండము 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 23వ వచనం ఇక్కడ చూద్దాం. ఇది ఏం సేవ? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడు? దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లెక్కించు, అందరిని కౌంట్ ఎవ్రీ వన్. వాళ్ళు దేనికి సేవ చేయాలి? ఏం సేవ చేయాలి? అక్కడున్న టాబర్నాకిల్కి కట్టన్ ఉండేదన్నమాట. ఆ కట్టన్ని వీళ్ళు మోసుకుంటూ రావాలి. అక్కడున్నవన్నిటి కూడా ఫిజికల్గా లేబర్ చాలా అవసరం. ఇవి మనం టెంట్ వేసినాము, వంట చేస్తున్నాము, దానికి ఏం కావాలి? డబ్బులు ఉన్నాయి, కానీ ఇంకేం కావాలి? బలం, మనిషి బలం కావాలి. మనుషులు లేకపోతే వేస్తారా? డబ్బులు ఉన్నాయి, టెంట్ హౌస్లో కట్టినాము, వచ్చి వేసి వెళ్ళిపోయాడు, అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వేయాలి టెంట్ని? మళ్ళీ మనుషులే కావాలా? డబ్బులున్నా ఏం కావాలి? మనుషులు కావాలా? మనుషులు లేనిది కార్యము జరగదు. యేసుక్రీస్తు వారు కూడా అంతే, మనం లేని ఆయన కార్యం జరగదు. ఇక్కడ మనల్ని వాడుకుంటున్నాడు, హీస్ యూజింగ్ అస్. అందుకనే ఒక మిషన్ మీద దేవుడు మనల్ని ఇక్కడ పంపించాడు. మన దేశంకి భూమి మీద ఎందుకు వచ్చినామంటే ఆయన కార్యంను చేయడానికి. అంతేగాని నేను చదువుతాను, నేను జాబ్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, కష్టం వచ్చిన దేవా అంటే హీ వాంట్ ఆన్సర్ యూ. ద ఫస్ట్ మిషన్ ఏం చేయాలి? దేవుని పని చేయాలి. అందరూ అంటారు ఇంకోటి, దేవుని సేవ చేస్తే నాకేం డబ్బులు వస్తాయి. రైట్. దేవుని సేవ చేస్తే సేవకుడు ఎట్లుంటాడు? గొప్పగా ఉంటాడా? లేదంటారు. ఉంటారంటారు. బీదగా ఉంటారా? దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే దేవుని సేవించిన వాళ్ళు ఎవ్వరు బీదగా లేరు. మీరు అది గుర్తించాలి. దేవుని సేవ చేసినోడు, దేవుని పని చేసినోడు, దేవుని స్తుతించినోడు ఎవరు బీదగా లేడు. మనల్ని బీదగా చేసుకుని తప్ప దేవుడు చేయలేదు. హల్లెలూయా. దావీదు మహారాజు గొర్రెల కాపరి. ఆయన ఏం చేసినాడండి? గొర్రెల కాపరి. ఓకే, దేవుని స్తుతించాడు. పని ఆయనకు అప్పగించిన పని ఏం చేసినాడు? దేవుని హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి ప్రతి విషయంలో ఆయనకు ఘనత, స్తుతి, మహిమ చెల్లించి ఆయన క్రియను గుర్తించినందుకు దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. మళ్ళీ దావీదుతో పాటు అందరు ఉన్నారు. అందరిని ఎందుకు రాజు చేయలేదు? ఓన్లీ డేవిడ్. మోషే కూడా ఉన్నాడు. మోషే కూడా లోకంలో దానం వచ్చింది. బట్ ఆయన ఏం చేసిన? నిజం తెలుసుకున్నాక ఆయన ఏం చేసినాడు?
దేవుని కోసం ఏదో చేయాలి. ఈ ఐగుప్తు ఇజ్రాయేల్ కోసము ఏదో చేయాలి. వీళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వీళ్ళ కోసం ఏమైనా చేయాలని చెప్పి ఒక ఉద్దేశం కలిగి ముందరికి వెళ్ళాడు. దేవుడు గొప్పగా చేసినాడు. హల్లెలూయా. మనకు ఉన్నాయా లేవా కాదు, ఒకటి ఉంది మనకు. మన హృదయం ఉంది, బలం ఉంది, ఆలోచన. ఈ ఆలోచన మనం ఏం చేయాలి? ముందరికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఇక అన్ని ఇల్లులు ఉన్నాయి. అన్ని ఇల్లులు ఒకటిలాగా ఉంటాయా? ఉండవు. సేమ్ ప్లేస్ 100 గజాల ఇల్లు తీసుకోండి. ఆ 100 గజాల ఇల్లు అన్నీ ఒకటిలాగా ఉంటాయా? ఉండవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకున్న ప్లేస్లో, వాళ్ళకున్న తెలివితో, వాళ్ళకున్న జ్ఞానంతో, వాళ్ళు సేమ్ ఖర్చుతో మంచి డిజైన్స్ కూడా వేసుకుంటారు. ఉన్న దాంట్లోనే మనము ద బెస్ట్ ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా. నా బెస్ట్ ఇచ్చినప్పుడే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. సో ఇది చూస్తే ఇది మిలిటరీ సిస్టమ్, మిలిటరీ సర్వీస్, టైం, పంక్చువాలిటీ. వాళ్ళందరినీ కూడా ఏమంటారు దేవుడు? వాళ్ళందరినీ వచ్చి ఆ కర్టన్స్ అన్ని మోయాలా, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి. దే హ్యావ్ టు బీ దేర్. వాళ్ళు ప్రజెంట్ ఉండాలి. మిలిటరీ సిస్టమ్ కూడా చూడండి, టైం పట్టిస్తారు. 8 o'clock అంటే 8, లంచ్ టైం 1 అంటే 1. ఈ పని చేయాలి ముగించినాక మిగతావన్నీ అంటే రైట్. మిలిటరీ సిస్టమ్. హెయిర్ స్టైల్ అంత నీట్ ఉంటుంది, టాప్ పైనుంచి కింది వరకు. అది మిలిటరీ సిస్టమ్. ఆ మిలిటరీ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అక్కడ వాళ్ళకు నేర్పించాడు. సో ఈ యొక్క సాబా లాగా సేవను దేవునికి మనం అర్పించాలి. మన టైం, మన దేహము, మన బలము అన్నీ కూడా దేవునికి అప్పగించాలి. ఆయన రాజ్యం కట్టణ కోసము ఆయన మనం సేవించాలి. ద సెకండ్ థింగ్ చూస్తే షారట్. ఈ షారట్ చూస్తే పర్సనల్ డివోషన్ టు గాడ్. ఈరోజు మనకు పర్సనల్ డివోషన్ ఉందా అంటే, నేను గంట సేపు వాక్యం చదువుతా అది కాదు. పర్సనల్ డివోషన్, వ్యక్తిగా నువ్వు దేవునికి ఆరాధిస్తున్నావా? దేవునితో సమయం గడుపుతున్నావా? దేవుని మాటను వింటున్నావా? హౌ మచ్ టైమ్ యూర్ స్పెండింగ్? మన అన్నిటికీ టైం ఉంది. ప్రేయర్కి టైం ఉంది, వాళ్ళ కోసం ప్రేయర్ చేయకపోతాం, బర్త్డే అవి ఇవి దర్శించడము, హాస్పిటల్కి వెళ్ళి అన్నీ బాగున్నాయి. బట్ దేవునితో నీ పర్సనల్ టైం ఎంత? నువ్వు పని చేసిన జీతం అరుడు కదా, మళ్ళీ జీతం ఎవరి దగ్గర తీసుకోవాలి? మాస్టర్ దగ్గర తీసుకోవాలి. ఆయనతో నువ్వు సమయం గడపకపోతే ఎట్లా? ఆయన పని చేస్తున్నావు ఓకే, మన ఆయన కూడా నీతో మాట్లాడతాడు కదా, ఆయన పనికి నేను సిద్ధపరచుకోవాలి కదా, ఆయన పని చేస్తూ నిన్ను అభిషేకించాలి కదా, నీకు కొత్త మర్మాల సత్యాలు తెలియజేయాలి కదా. సో నువ్వు ప్రజెంట్ లేకపోతే హౌ క్యాన్ గాడ్ బ్లెస్ యూ? సో నీ పర్సనల్ డివోషన్ దేవునికి ఎంతగా ఉంది? హౌ మచ్ టైం? అది మనము చూసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే నువ్వు పర్సనల్గా దేవునితో సమస్యలు చేస్తావో దేవుడు నీతో నువ్వు మాట్లాడడం కాదు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడు చేసినప్పుడు దాంట్లో ఫలాలు చూడవచ్చు. దేవుని కార్యము పరిశుద్ధంగా జరుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఆ విధంగా మనం చూద్దాం. తర్వాత థర్డ్ థింగ్ ఇస్ పిల్ల చూద్దాం. పిల్ల అంటే ఏంటంటే కల్టివేట్, పంట పండించుట. ఇది ఎక్కడుందంటే దానియేల్ కాలంలో, దానియేల్ గ్రంథంలో ఉంది. ఎవరు చేసినారంటే నెబుకద్నెజర్ రాజు గారు చేసినారు. ఎవరి టైంలో? మెషక్, అబేద్నెగో, షడ్రక్ టైంలో. సో ఈ నెబుకద్నెజర్ రాజు గారు ఏం చేసినారు తెలుసా? ఒక పెద్ద విగ్రహము కట్టాడు. కట్టినాక రెడీ చేసినంతా ఇప్పుడు ఏం చేయాలి? పోయి ఆరాధించాలి. అంటే ఒక పంట ఉంది, భూమి అన్ని దున్నినారు, రెడీగా ఉంది. ఇప్పుడు ఆ పంటలు ఆ భూమిలో ఏం చేయాలి? పోయి పంట రావాలంటే విత్తనాలు వేయాలి. దున్నేసిన అంతా రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? విత్తనాలు వేసి నీళ్ళు పోసి పంటను పండించాలి. సో ఇక్కడ అంతా గ్రౌండ్ వర్క్ రెడీగా ఉంది. ఆయన విగ్రహం కట్టాడు, అన్నీ బాగున్నాయి, అందరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కార్యక్రమం ఏం స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఎవరు మొక్కల పోయి అబేద్నెగో, షడ్రక్, మెషక్ పోయి మొక్కాల, ఆరాధించాలి. అందరు చేస్తూ వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు పోయి పంట చేయట్లేదు, వీళ్ళు పోయి ఆ పని చేయట్లేదు. ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, మనకు పంట రెడీగా ఉంది. పిల్ల అంటే వర్క్ చాలా ఉంది, కోత బాగుంది, కోసేవారు దేవుడు మనకు రెడీగా పెట్టాడు. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటే రెడీగా ఉంది, ఇట్స్ రెడీ, మనకు రెడీగా ఉంది.
సో వాళ్ళకి చేయకపోతే శిక్ష ఏంటి? అగ్నిగుండంలో పడేస్తారు. హల్లెలూయా. సో మన దేవుని పని మనం చేయకపోతే మనకేం శిక్ష? అక్కడ దేవుడు రక్షించాడు. ఎందుకు? పని వేరేగా ఉంది. ఇక్కడ మన పని ఎవరు పని చేయాలి? మనం దేవుని పని చేయాలా. దేవుని పని చేయకపోతే మనకి ఇక్కడ మంటనే, తర్వాత మంటనే. అందుకే మనం బీదగా ఉన్నాం. సేవకులు బీదగా ఉన్న కారణం ఏంటంటే మనకు అప్పగించిన పనిని కరెక్ట్గా చేయట్లేదు. వీఆర్ నాట్ రెడీ టు డూ ఇట్. లేటర్. సో ఆ పంటను మనం కోయాలి అంటే, ఆ పంటను పండించాలంటే మనము దేవునికి అర్పించుకోవాలి, సిద్ధంగా ఉండాలి. ప్రేమ దేవుని సంగమా. సో ద ఫోర్త్ ఇస్ షమాస్ అంటే మనకు అధికారం, మన పైన ఉన్న అధికారి మాట వినాలి. ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడ ఉందని చూసాము. మళ్ళీ ఐగుప్తు దేశంలో ఫరోరాజు ఉన్నాడు. ఫరోరాజుకి దేవుడు మెసేజ్ పంపించాడు. ఏమని? నా ప్రజలను నువ్వు వదిలే. సో వాళ్ళను వదిలేస్తే వాళ్ళు వచ్చి నన్ను సేవిస్తారని మెసేజ్ పోయింది. మోషే ద్వారా పోయింది, ఇట్లా వెళ్ళింది. ఆయన విన్నాడా? వినలే. ఏం చేసినాడు? మూర్ఖంగా బిహేవ్ చేసినాడు. నేను వినాను, నేను పంపియను అన్నాడు. తర్వాత ఏం జరిగింది? ఆయనకు నష్టాలు వచ్చినాయి. నష్టాలు వచ్చినాక ఏం చేసినాడు? వదిలేసినాడు. మంచిగా ఉన్నప్పుడు వదిలేస్తే బాగుంటుండే కదా, దేవుడు కూడా దీవించేటాడు ఫరోరాజుని. బట్ వినలేదు. అధికారి మాట ఆయన వినలేదు. ఆయన శిక్ష పొందుకున్నాడు, నష్టం పొందుకున్నాడు. కుమారుడు అన్నిట్లో నష్టం పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా మన అధికారి ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు వారు. ఆయన మాట మనము వినాలి, ఆయన సేవించాలి. మనకు అందరిలో సేవిస్తే మనకేమొస్తాయి? ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. లేకపోతే ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. ఆయన ఇయ్యడు. ఆయన పక్కకుంటాడు, వస్తుంటే చూస్తుంటాడు. హీ వోంట్ గివ్. ఆయన ప్రేమించేవాడు మనల్ని. బట్ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్, ఉదాహరణ, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినారు, మంచి బట్టలు ఇస్తున్నారు, చదువు ఇస్తున్నారు, ఫోన్ అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పొందుకునే బాధ్యత ఎవరిది? పిల్లలది. ఇప్పుడు నాకు వద్దు అని చెప్పి వాడు లోకంలో పోయి మునిగితే ఎవరు తప్పది? తల్లిదండ్రులు తప్ప, వాళ్ళ తప్ప? నాకు చెప్పండి. తల్లిదండ్రులు మంచి ఐఫోన్ కొనిస్తారు, మంచి బట్టలు ఇస్తున్నారు, నువ్వు చదువుకోరా బాబు, కాలేజ్కి వెళ్ళి నువ్వు ఏం పని చేయకున్నా, నువ్వు చదువునా మంచిగా ఉండని చెప్తున్నారు. వీడు లోకరీతి అలవాట్లు లొంగినప్పుడు తల్లిదండ్రులు ఇస్తారా? వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు వద్దంటున్నారు? వాళ్ళకున్న ఐఫోన్, ఆయనకున్న అలవాట్లకు ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న బట్టలు, వాళ్ళకున్న బైక్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకున్న అలవాట్లకు ఏం చేస్తున్నారు? ఉంగరాలు ఇస్తారు, గోల్డ్ చెక్, అంటే డబ్బులు వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళకున్న అలవాట్లకు ఏమైపోతున్నాయి? వాళ్ళకున్నాయి, ఇస్తున్నారు, బట్ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు తప్పు? పిల్లల తప్పు. అంటే వస్తుంది, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తల్లిదండ్రులు ఇస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి అంటే నేను ఇయ్యనంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ఏ నుంచి తెచ్చుకోవాలి డబ్బులు? నువ్వు మాట వింటే ఇస్తామంటారు. రైట్? తప్ప కాదా? కరెక్టే కదా జరిగేది అది. మళ్ళీ దేవుడు అంటే తప్పేముంది? ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నా మాట విను, నేను నీకు ఇస్తా. హల్లెలూయా. నేను నీకు అన్నీ ఇచ్చిన, నువ్వు నా మాట విను, ఇంకా ఉండు, ఇంకా నువ్వు నా మాట విను, ఇంకా నా పని చేయి, నాకు సమీపంగా రా, నేను దీవించి ఆశీర్వదిస్తా. వద్దు నువ్వు అక్కడనే ఉండ మనం చెప్తుంటే నీకు కష్టాలు రాకపోతే ఏమొస్తాయి? బీదతనం రాకపోతే ఏమొస్తాయి? హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు నిజంగా అయ్యగారు ఏం దాచుకోవట్లేదు, నిజాలు చెప్పినాడు. ఆయనకు వస్తున్నాయి, పెడుతున్నాడు. పెళ్ళి వివాహం చేస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఉన్నాయి, మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు అయ్యగారికి వస్తున్నాయి, 30,000 వచ్చినాయి అనుకోండి, అందరు గెలిచినాయి అనుకో, ఊర్లో తెలుస్తుంది. ఆయన పాకెట్ పెట్టుకుని రూపాయి కూడా ఇవ్వకుండా మీరు ఇవ్వండి అంటే సేవ జరుగుతుందా? ఇంతమంది వచ్చేవాళ్ళ ఏమంటారు? వేషధారణ. ఫస్ట్ ఆయన ఇవ్వను కదా, ఆయనను ఇవ్వను, తర్వాత మాట్లాడమని. బట్ వెన్ యూ గివ్, ద ఫ్రూట్స్ వస్తాయి, ఫలాలు. పంట విత్తనాలు వేసినప్పుడు దాని నీళ్ళు మంచిగా పోస్తే ఆ ఫలాలు మనము తింటాం.
నువ్వు ఏమి వేయకుండా ఫలాలు రమ్మంటే వస్తాయా? నువ్వు కష్టపడకపోతే ఫలాలు రమ్మంటే వస్తాయా? రావు. సో యూ షుడ్ వర్క్ హార్డ్. ప్రేమైన దేవుని సంగమా, ఫారో రాజు దేవుని మాట వినలేదు, కష్టాలు పొందుకున్నాడు. ఈరోజు మనము షమాష్లాగా మాట విందాం, షమాష్లాగా సేవ చేద్దాం. ఏంటి అది సేవ? దేవుని మాట వినడం, అది కూడా సేవనే. సర్వీస్ టు గాడ్, హియరింగ్. ఒకరు మాట వినాలంటే సేవ తెలుసా? టైం వదులుకొని కూర్చోవాలా. మీరందరూ దేవుని మాట వినడానికి వచ్చారు, సేవనే. అన్నీ వదులుకొని పనులు ముగించుకొని మీ ఇంటి నుంచి కష్టపడి నడుచుకుంటా ఆటో బస్ ఎక్కి వచ్చారు అంటే సేవనే కదా, రైట్? సో గాడ్ ఈజ్ గోన్ బ్లెస్ యూ. మీరు మాట వింటే దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ప్రియమైన దేవుని సంగమా. సో ఇక్కడ మనం ఇంకా 3 పాయింట్స్ చూసాము నూతన నిబంధనలో. పాత నిబంధనలు చూసినాం కదా. ఫస్ట్ థింగ్ ఇస్ సాబా, షారట్, పిలా, షమాష్, ఇవి విన్నాం. ఇప్పుడు నూతన నిబంధనలు చూద్దాం. సేవ అంటే ఏంది? ఇప్పుడు పాత నిబంధనలో కమిట్మెంట్ ఉండాలి, నిబంధన ఉండాలి. నూతన నిబంధనలో మనకేముండాలంటే ద హార్ట్ ఆఫ్ సర్వీస్. సేవ చేసే హృదయం మనకు కావాలి. సేవ చేసే హృదయం ఉంటేనే మనం సేవ చేయగలం, లేకపోతే లేదు. కొంతమంది సేవ చేయడానికి పుష్ చేస్తుంటారు, కుటుంబం ఫోర్స్ చేస్తుంది, అది ఫలించదు. నో, సేవ ఎక్కడి నుంచి రావాలి కదా? హృదయం నుంచి వస్తేనే సేవ చేయగలం. పెద్దోళ్ళు రుద్రపాయలు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎట్లా వస్తుంది? ఇక్కడ రావాలా, ఇక్కడి నుంచి రావాలా, లేకపోతే సేవ చేయగలమా? నో. హెల్ప్ చేయగలమా? నో. వాక్యం చదవాలంటే ఎక్కడి నుంచి రావాలి? సో మన హృదయం నుంచి మన సేవ చేయాలి. అప్పుడే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. నీ పంట మంచి పండుతుంది నీ లైఫ్లో. హల్లెలూయా. నీ జీతం దేవుడు మంచి అనుగ్రహిస్తాడు. సో ద ఫస్ట్ థింగ్ చూద్దాం, డౌలియా. గ్రీక్ వర్డ్ ఇది డౌలియా. డౌలియా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15th వర్స్ నుంచి 21 వర్స్ చదువుదాం. 15 నుంచి 21 వచ్చిన వరకు. ఏమి ఆత్మ పొందలేదంట? దాస్య ఆత్మను పొందలేదు. కానీ ఏం ఆత్మ పుట్ట? నైస్. హల్లెలూయా. ఇప్పుడు మనము దాసత్వం లేదు మీద, దాసత్వము కాదు. వీఆర్ నాట్ స్లేవ్, పనివారం కాదు. మన ఎవరంట? దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలము. బాధ్యతగా ఈ పని చేయాలి, బాధ్యతగా ఆయన సేవ చేయాలి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, కొడుకు తండ్రి పనివాడా, తల్లికి పనివాడా? బయటికి పోయి ఉల్లిపాయలు అవి తెచ్చిస్తే పనివాడా? ఎందుకు? కుమారుడు, కుమార్తె, ఇంకా హక్కు, ఇంకా వారసుడు, ఇంకా ఒకటి ఆయన కూడా కదా. ఇప్పుడు ఉల్లిపాయలు తెస్తే ఎవరు తింటారు? వంట చేసి పెడితే తింటారు. ఇవన్నీ ఇంట్లో క్లీన్ చేస్తే ఎవరి ఇల్లు క్లీన్ ఉంటుంది కదా. దుమ్ము ఉంటే ఏమొస్తాయి? ఎవరు అనారోగ్యం అవుతారు? బిడ్డనే అవుతారు కదా. అంటే మనది కాబట్టి మనం చేసుకోవాల్సింది తప్పదు, రైట్? సో అది పని ఎట్లయితుంది? అది దాసత్వం ఎట్లయితుంది? అది ఒక పని వాడు ఎట్లయితారు? అర్థమైందా? సో ఇప్పుడు మనము మన పని దేవుని పరిచర్య. సో మన పనుల్లో అవుతామా? మనం బాధ్యతగా చేయాలి. ఎవరి కోసం? మన కోసం, నాట్ దేవుడు. ఇప్పుడు మనం, ఇట్స్ దేవుడు మనడు, మనది. సో వీ హ్యావ్ టు డూ ఫర్ అవర్ సెల్ఫ్. మన కోసం మనము చేయాలా. మన కోసం మనం చేస్తే ఎక్కడ కూర్చుంటాం? దేవుని దగ్గర, పరలోకంలో ఆయన పక్కకు కూర్చుంటాం. హల్లెలూయా. సో నీ కోసం నువ్వు పని చేయాలి. సో నీ కోసం నువ్వు దేవుని పరిచయం, ఆయన మన పని మనం చేస్తేనే మనకు దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని సంగమా, పౌలు భక్తుడు అదే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుని కోసము డౌలియగా ఉంటాను. నేను ఆయన పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆయన కుమారుని నేను, ఆయన పని చేయడం నాకు తప్పేమీ కాదు. ఆయన రుచి చూస్తున్నాడు. ఒక్కసారి రుచి చూడమన్నాడు. బైబిల్ ఏముంది? రుచి చూసి తెలుసుకోండి. పౌలు భక్తుడు రుచి చూసినాడు, వదిలిపెట్టట్లేదు. హల్లెలూయా.
రుచి చూస్తున్నాడు, వదిలిపెట్టకుండా దేవుడు దీవించి ఆశీర్వదించాడు లేదా? చెరసాల్లో ఉన్నప్పుడు ఏమైపోయినాయి కదా? ఎంతోమంది చంపాలనుకున్నారు, ఏమైపోయినారు? ఎంతోమంది ఎవరు ఈయన మాట వినోదన్నారు, కానీ అందరూ వచ్చి ఏం చేసినారు? ఈయన మాట విన్నారు. మరి హతసాక్షి అయినాడు ఎవరి కోసం? దేవుని కోసం, రైట్? కానీ దేవుడు దీవించారా లేదా? ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? బట్టలు ఉన్నాయా లేవా? మంచి తిన్నాడా? ఇల్లు అన్నీ ఉన్నాయా? అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆయనకు ఒక సొంత గల ఇక్కడ పోయినా ఆయనకు హ్యాపీగా రెస్పెక్ట్గా ఉంది. నువ్వు కట్టుకుంటే వేరు, కానీ నువ్వు ఏం లేకుండా వేరకపోతే నేను ఇన్వైట్ చేసి మంచి ప్లేస్ ఇస్తే ఎంత హ్యాపీనెస్ అది. నీ సొంత కట్టుకుంటే అది ఎక్కువ ఉండదు, నీ ఆ ప్లేస్లో ఉంటుంది. వేరే ప్లేస్కి వెళ్తే, కానీ వేరే స్థలంకి వెళ్ళి నేను ఇన్వైట్ చేసి నీ ఘనత ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. దాట్ బ్లెస్సింగ్స్ ఎవరికి వస్తాయి? దేవుని బిడ్డలకు వస్తాయి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని సంఘం, పౌలు గారు పొందుకున్నారు, మనం కూడా పొందుకోవాలి. మనం కూడా ఆయన పరిచయ ఆ విధంగా చేయాలి. అఖిల ప్రిస్కిల గారికి పౌలు భక్తుడు ఏం చేసినాడు? వెల్కమ్ చేసినాడు. రా, కమ్ విల్ డూ, నాతో పాటు నువ్వు మన తండ్రి పని చేద్దాం, మన పని మనం చేద్దాం. హల్లెలూయా. వాళ్ళ గృహము ఏమైపోయింది? దేవుని స్తుతించే స్థలంగా మారింది. ఈరోజు మన గృహం ఏ విధంగా ఉంది? దేవుని స్తుతించే స్థలంగా ఉందా మన గృహం? గృహంలో దేవుని మాదికరంగా మనము ప్రేమను చూపిస్తున్నామా? దేవునికి మన గృహము సాక్షిగా మన పొరుగు వారికి ఉందా? హల్లెలూయా. సేవ అనేది నాట్ హోల్డింగ్ బైబిల్ అండ్ ప్రీచింగ్, ఇట్స్ లివింగ్, జీవించడం. హల్లెలూయా. అందుకే హృదయపూర్వకంగా నువ్వు దేవునికి ఆరాధన చేయాలి. ద సెకండ్ పాయింట్ మనం ఇక్కడ చూద్దాము. సెకండ్ పాయింట్ విల్ కమ్ టు లియోట్రియా చూస్తే ఇక్కడ లూకాసు వార్త 1:23 చూద్దాం. లూకాసు వార్త 1:23. అతడు సేవ చేస్తూ చేయొచ్చు. ఏమై ఉన్నవాడు? మూగవాడే ఉన్నాడు. తన సేవ అంతా అయిపోయినాక ఎక్కడ పోయినాడు? ఇంటికి వెళ్ళాడు. ఎవరి గురించి మాట్లాడుతారు ఇక్కడ? ఎవరి గురించి? జకర్యా గురించి మాట్లాడుతారు. ఈ వర్స్లో ఏం జరిగింది జకర్యా గారు దేవుని యాజకుడు, మందిరంకి వెళ్ళాడు, అన్ని అప్పగించిన పని చేసినాడు. దేవుని దేవదూతలు వచ్చి ఆయనకు ఒక శుభవార్త చెప్పాడు. ఆయన కష్టాయుధంకి ఆయన రుద్రాప్రాయంలో ఉన్నాడు, అవమానాలు పొందుకున్నాడు, నిందలు అన్నీ ఉన్నప్పటికీ కూడా సేవ మంచి సంతోషంగా చేసినాడు. దానికి ఫలితం ఏం తెలుసా? ఏందండి? కుమారుడు. రుద్రాప్రాయంలో దేవుడు కుమారుడు ఇచ్చాడు. మామూలు కుమారుడా? దేవుని రాక యేసుక్రీస్తు వస్తుంటే ఆయన మార్గంని సిద్ధపరిచే కుమారుడు. యేసుక్రీస్తు పని చేసేవాడు. ఎంతోమందికి ఆయన నామంలో రక్షణ ఇచ్చే రీతి వాడుకోనికి, అంటే అంత మంచి పరిశుద్ధమైన బహుమానం దేవుడు అనుగ్రహించాడు. అందుకనే పిల్లలు ఎవరు బహుమానం? దేవుడిచ్చే బహుమానం. మనం ఎవరిని అడగాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరిని అడుగుతున్నాం? పిల్లలు లేకపోతే ఎవరిని అడుగుతాం? ఈరోజు ఏం అడుగుతున్నాం? ఎక్కడ రూపుతున్నాం? మన సొంత నిర్ణయాలతో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. పిల్లలు లేని వాళ్ళు అంటే ఎవరికి ఉండవు తెలుసా? కొంతమంది వాళ్ళ సొంత నిర్ణయాలతో చేసుకుంటారు. ఈ ఇయర్ వద్దులే, ఓకే, నన్ను తప్పట్టకండి. మ్యారేజ్ అనేది దేవుడు పెట్టాడు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలి, ప్రేమతో దగ్గర రావాలి. అంతేకాని ఏదో ఉద్దేశంతో రావద్దు, అది మ్యారేజ్ కాదు, తప్పదే. ఒక ఉద్దేశంతో రావద్దు, కోరికతో రావద్దు, ఏదో నాకు కావాలని కలిసి ఉండొద్దు. దేవుడు చెప్పాడు, వీ హ్యావ్ టు డూ ఇట్. కలిసి ఉండండి, అప్పుడు నీకు టైంకి పిల్లలు పుడతారు. హల్లెలూయా. ఇవాళ ఎన్నో మాట వింటున్నాను, మూడవది కావాలనుకున్నా అందుకే చేసుకున్నా. వాట్ ఈస్ దిస్? నో, రాంగ్. యు ఎంజాయ్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన రిలేషన్షిప్ని మన హృదయపూర్వకంగా సంతోషంగా ఎంజాయ్ చేయి. టైంగా అన్నీ వస్తాయి. హల్లెలూయా. లేకపోతే టైంకి రావు. సో ఇక్కడ జకర్యా గారికి దేవుడు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, పని చేసినాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు బహుమానంతో వెళ్ళాడు. ద గుడ్ న్యూస్,
సో నీ జీవితంలో ఈరోజు ఏ విధంగా ఉన్నావు? ఈరోజు నువ్వు దేవుని పని హ్యాపీగా చేస్తున్నావా? సంతోషంగా దేవుని పని నువ్వు సేవ చేస్తే వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆ నిందలు భరించాలి, ఆ బాధ భరించాలి, ఆ నొప్పి భరించాలి, అవమానాలు భరించాలి. దాని నుంచి దేవుని నీకు బహుమానము తీసుకొస్తాడు. హల్లెలూయా. ద సెకండ్ థింగ్ నౌ, ద థర్డ్ పాయింట్, సారీ లాస్ట్ నేను ముగించేస్తాను. ఇది మెయిన్ పరిచర్య మనం చేయాలా. సో ఇది డయకోయ అనే ఒక సేవ చూద్దాం. ఇది 33 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎన్నిసార్లు? 33 సార్లు. ఇది ఏంది అంటే, ఈ సేవ ఏం తెలుసా? హోటల్కి వెళ్తారా? హోటల్కి వెళ్తారు. మీకు ఫుడ్ ఎవరు తెచ్చిస్తారా అండి? ఎవరు? సర్వర్, వెయిటర్ కదా. ఆయన నీకు ఫుడ్ తెచ్చిస్తాడు, ఆర్డర్ తీసుకుంటాడు. సార్ రెస్పెక్ట్గా సార్ అని చెప్తారు, మంచి మ్యామ్ అంటారు, ఆర్డర్ ఇస్తారు. అక్కడ పోయి చెప్తాడు, ఆ ఫుడ్ తీసుకొచ్చి మీకు ఏం చేయాలి? మళ్ళీ వడ్డించాలా. ఏం చేయాలా? వడ్డించాలా. వడ్డించినాక ఆయన అన్ని ప్లేట్లు కూడా తీసుకెళ్ళి లోపల పెట్టి వచ్చేస్తాడు. రైట్, దట్ ఈస్ ద వెయిటర్ యొక్క పని. ఇప్పుడు వెయిటర్ అంటే ఏం చేస్తాడు? సేవ చేస్తున్నాడు. ఫ్రీ చేస్తున్నాడా? డబ్బులు, జీతంగా చేస్తున్నాడు ఆయన సేవ. ఫ్రీగా చేయట్లే. కానీ ఆయన సేవ చూడండి, మనకి ఏమి కావాలో తెచ్చి పెడుతున్నాడు. సో ఇప్పుడు నీ పరలోక తండ్రికి ఏం కావాలో పెట్టాలా? హల్లెలూయా. నీ పరలోక తండ్రికి ఆ విధంగా వెయిటర్ లాగా ఉండాలి. ఎస్ సార్, నేనేం చేయాలి? నేను నీ దగ్గరకు వచ్చా దేవా, ఏం చేయమంటున్నాను? ఓకే, ఈ పని చేయాలి, నేను పోయి చేసేస్తా. ఇది తీసుకురా, అది చేస్తా. అన్నీ మనం పోయి తీసుకొస్తే మన జీతం ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు. అందుకే కంపారిజన్ చూడండి. వెయిటర్, బానిస్తుని అనగా స్లేవ్ అనలే, వెయిటర్తో కంపేర్ చేసినాడు. వెయిటర్కి ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఆయన ఏం చేసినాడు? దేవుని మాట విన్నాడు. మనం వింటున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనగా నాలుగు 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన ఏకత్వం పొంది పరిచర్య ధర్మము హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన మనందరం కూడా బిడ్డలమే. ఆయన మనం ఆశీర్వదించ, దీవించ, అభిషేకించి మనకు అన్ని ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన పని చేయాలా. ఆ పని చేయడానికి ఒక్కరిని ఒక్క విధంగా వాడుకుంటారు. ఇప్పుడు కొంతమంది గ్రేట్ అనుకుంటారు, అరే నాకు ఈ వరం ఉంది. బ్రహ్మగారు చెప్పారు, ప్రవక్త వచ్చి చెప్పాడంట. అంటే ప్రవచనాలు చెప్పే వరము దేవుడు ఇచ్చాడు. సో ఆ విధంగా దేవునికి సేవ చేయాలి. ఆయన ఇచ్చింది తిరిగి ఆయనకు మనము చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఒక ఆఫీస్లో పని చేస్తాం అనుకోండి, హాస్పిటల్ నర్స్ అనుకోండి, ఎక్విప్మెంట్ ఎవరు ఇవ్వాలి? స్టెథోస్కోప్ ఎవరు ఇవ్వాలి? హాస్పిటల్లో ఇవ్వాలి. వీళ్ళు పోయి పని చేస్తారు, ఎక్విప్మెంట్ అంతా వాళ్ళే ఇవ్వాలి. సో దేవుని పని మనం చేయడానికి రెడీ ఉన్నాం. మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఎవరు ఇవ్వాలి? దేవుడి. హల్లెలూయా. సో హీలింగ్ వరం ఎక్విప్మెంట్ ఎవరిది? దేవుడు ఇచ్చాడు. దానికి గర్వపడకుండా ఏం చేయాలి? సేవ చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, సో దేవుడి నుంచి మన ఎక్విప్మెంట్ పొందుకొని మనము దేవుని పరిచర్య చేయాలి.
సో అందుకనే ఎవరి స్వభావం నుంచి ఎవరి గుణంతో పాటు ఎవరి బలం ఉంటే దాంతో పాటే దేవుడు వాళ్ళకి సేవ ఇస్తాడు. హల్లెలూయా. లేకపోతే దేవుడు వాడుకోడు. ఇప్పుడు నాకు ధైర్యం ఉందనుకోండి, సో దేవుడు నన్ను ఊర్లో తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు? నాకేముంది? ధైర్యం ఉంది, ఎదుర్కొండే శక్తి నాకుంది. దానికి తగ్గట్టు దేవుడు వాడుకుంటాడు. మీకు తగ్గింపు ఉంది, ప్రేమ ఉంది, నెమ్మది ఉంది. సో అటువంటి సేవలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. సో మనకున్న టాలెంట్స్ బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ ఎక్విప్మెంట్ మనకి ఇచ్చాడు. ఈ కుమార్తె ఈ విధంగా ఉండాలి, ఈ కుమారుడు ఈ విధంగా ఉండాలి. ఆయన అనుకున్న డిజైన్గానే మనకు చేసి ఈ లోకంకి పంపించాడు. అదే విధంగా వాడుకుంటాడు. సో నేను అన్నాను కదా, పాస్టర్ గారు రూపాయి ఇస్తున్నాడు కాబట్టి అందరిని అడుగుతున్నాడు. సో మార్కు సువార్త 10వ అధ్యాయం 45 వచనం చూద్దాం. ఇంకా 5 minutes ముగిచ్చేస్తాను. మార్కు సువార్త 10 అధ్యాయం 45 వచనం. ఇక్కడ చూడండి 45. యేసుక్రీస్తు ఎందుకు వచ్చినంట? చూడండి, హల్లెలూయా. ఆయన తీసుకోనికి రాలేదంట, ఏం చేయడానికి వచ్చాడంటే ఇయ్యడానికి వచ్చాడు. ఆయన మనతో ఆయన పని చేయించుకొని రాలే, కానీ ఆయన మన కోసం పని చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. సో ఆయన చేసిందే మనకు చెప్తున్నాడు. మనం కూడా త్యాగం చేయమంటున్నాడు, మనం కూడా ఇయ్యమంటున్నాడు. ఆయన చేసిందే మనం చేయమంటున్నాడు. హల్లెలూయా. మన పనులొక్క తండ్రి చేసిందే మనం చేయమంటున్నాడు, ఆయన చేయని మనకు చెప్పట్లే. సో ఆయన ఎందుకు వచ్చాడు? ఈ లోకంకి సేవ చేయడానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని మనకి ఇయ్యడానికి వచ్చాడు. హల్లెలూయా. మనం క్షేమంగా ఉండాలని, మనకు స్వాతంత్రం రావాలని, మనము హ్యాపీగా ఉండాలని, మంచి బతకాలని, దరిద్రం నుంచి బయటికి రావాలని ఆయన లోకంకి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. సో ఈరోజు మన లోకంలో మనకు ఏమైనా కావాలంటే ఎట్లా తెచ్చుకోవాలి? డబ్బులు కావాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. బట్ దేవుడు ఏమంటారు? అరే బాబు, నువ్వు కష్టపడినా కొన్నిసార్లు రావు, నాలో నువ్వు కష్టపడు, నేను నీకు అప్పగించిన పని నువ్వు చేయి, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. నువ్వు విధేయతగా ఉంటే డబ్బులు నీకు వస్తాయి. దేవునికి విధేయతగా ఉండు, దేవుని బ్లెస్ చేస్తాడు. అన్న పనే అది. దేవుని ప్రేమ చూపి, నాయనా నీ ప్రేమ నేను చూపించిన, నాకు అనుగ్రహించు. ప్రేమైన దేవుని సంగమా, మనం దేవుడు చెప్పినట్టు మనము జీవించాలి. అప్పుడే దేవుడి బ్లెస్సింగ్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ చెప్పి నేను ముగిచ్చేస్తాను చివరిగా. అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా? ప్రార్థన చేస్తున్నారు. గుడ్, వండర్ఫుల్. ఎవరన్నా దేవా దావీదుని గొర్రెల కాపు నుంచి రాజుగా చేసినావు, నన్ను ఎందుకు చేయలేదు అడిగినారా? అరే అడగాల, అడుగుడి ఇవ్వబడు. నువ్వు అడగకుండా ఎట్లా? దేవా మోషే నత్తోడు, రైట్, కానీ ఆయనను గొప్ప నాయకుడిగా వాడుకున్నావు దేవా, నన్ను కూడా వాడుకో దేవా. దావీదును మహారాజును గొర్రెలు కాపించి రాజు చేసినావు, ఏముంది ఆయన హృదయంలో? నాలో ఏం లేదు చెప్పు. అప్పుడు నీకు వాక్యం వస్తుంది, ఒక లిస్ట్ ఇస్తాడు, నువ్వేం చేయాలి? అవి పాటించాలి. ఆ పాటించినాక అప్పుడు నీకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. మనం ప్రార్థన చేస్తున్నాము, మంచిగా ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనలో మనకు ఫలాలు లేవు. వేరేలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, కానీ మనం మాత్రం మనము వర్ధిల్లాలి అంటే, మనలో దేవుడి కార్యం జరిగించాలంటే మనం ఫస్ట్ దేవుడి నుంచి దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి. మన సేవ హృదయం దేవునికి అర్పించాలి. మనం ఆయనను ఆరాధించాలి. ఆయన నుంచి మన మాట విని అవన్నీ కూడా అమలుపరిస్తేనే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు నుంచి ఈ గుంటకల్ గ్రామంలో ఈ యొక్క పాస్టర్ ఫెలోషిప్లో కూర్చున్న ప్రతి బిడ్డల జీవితంలో మార్పులు రావాలి. హల్లెలూయా. యువర్ ఎవ్రీథింగ్ షుడ్ బి బ్లెస్డ్, మల్టిప్లై కావాలి. హల్లెలూయా. సో మిమ్మల్ని చూసి, మీ గృహంలో జరిగే కార్యక్రమం చూసి ఇతరులు ఆశ్చర్యపడాలి, ఇతరులు మీ దగ్గరికి రావాలి. నాట్ యూ గోయింగ్ టు పీపుల్, మీ దగ్గరికి రావాలి. సో ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఆ విధంగా సేవ చేద్దాం. మనం దేవుని సేవించాలి, మనం దేవుని పని చేయాలి, ఆయన మిషన్ మనం ఫుల్ఫిల్ చేయాలి. మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మన మధ్యలో వెకిలిగా బాగా దీవించి ఆశించగాక. అందరం కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం ముగించుకుందాం. ఈరోజు జస్ట్ ఒక 1 minute మీరు వాక్యం విన్నారు కదా, ఈరోజు మీ హృదయాలు దేవునికి అర్పించండి. దేవుని అడగండి, మీ సమస్త భారం ఆయన మోపండి. ఆయన మోపించుకోనికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఏ నాన్న నీ భారం నాకు అప్పగించు, నీ కాడి నాకు అప్పగించు, నేను తీసుకోనికి వచ్చాను. నీ దుఃఖం నాకి, నీ వేదన నాకి, నీ అనారోగ్యం నాకి, నీ ఇంట్లో సమస్యలు నాకు అప్పగించు, నీ లేమి నాకు ఇచ్చేయి, అప్పగించు. అదేవిధంగా దేవా దావీదును రాజును చేసినవయ్యా, ఆయన నీ కుమారుడే, నేను నీ కుమార్తెనే, నాకు తోచింది నేను చేసినాను, ఇంకేం చేయాలి, బ్లెస్ చేయదేవా. నేను నీ యొక్క పరిస్థితులు ఇబ్బందులు ఉంచి ఉండలేను నాయనా, కష్టం ప్రభా, నాలో ప్రభా దీవెన ఆశీర్వాదం లేకపోతే ప్రభా మీ ప్రేమను ఎట్లా చూపించాలి ప్రభా. నేను ఇంకా నీ పని చేస్తున్నా, నా పని మీరు చేయండి ప్రభా. నాకు కావాల్సిన జీతం నాకు అనుగ్రహించు దేవా. అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు ప్రభా. మీరు మంచి కమిట్మెంట్తో, నిబంధనతో, నిర్ణయంతో దేవుని సేవ చేయండి. దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఏ త్రోవలో రానా, నేను తప్పు త్రోవలో పోకుండా నాకు కాపాడు. సేవ చేసి నాకేం డబ్బులు రాని, ఏదో జాబ్ కోసం నేను వెళ్ళకుండా నా మనస్సును కంట్రోల్ చేయండి. కేవలం మీరు నాకు అప్పగించిన పని చేయడానికి సాయం చేయండి. అడగండి, అర్పించండి. హల్లెలూయా. జీవంగల గొప్ప దేవునికి చెల్లిస్తాం. ఈ యొక్క ఉదయకాశం బట్టి నాకు చెల్లిస్తాం ప్రభా. మీ యొక్క శిష్యుడు ప్రభా, సేవకుడు తోమ గారి గురించి వినే కృపనిచ్చారు. ఆయనకున్న సేవ గుణము మాకు అనుగ్రహించమని కోరుచుంటాం. మీ యొక్క దాసులు శిష్యులకు ఉన్న సేవ గుణం, అపోస్తలుడు పౌలుకున్న సేవ గుణం మాకు అనుగ్రహించయ్యా ప్రభా. ఆ సేవ గుణం ద్వారా ఎంతోమంది మీ రాజ్యంకి వచ్చారు. ఆ మహాసేవ గుణం బట్టి ఎంతోమంది మీ యొక్క రాజ్యంలో వచ్చే రీతిగా దీవించండి. నేను ఇచ్చిన సమస్త బృందం చిన్న రక్త బిడ్డ మీ చేతికి అప్పగిస్తూ మీ రక్తంతో సిల్వేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఓపికతో మీరందరూ వాక్యం విన్నందుకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశించగాక. జీసస్ బ్లెస్ యు. సమయం అయ్యగారికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ అయ్యగారు. మరి ఈ సమయంలో మన మధ్యలో విజయవాడ